పొందుకుంటాం. దేవుని స్తుతించినప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు నీకు మేలుంది నేను జ్ఞాపకం చేస్తుంది. దేవుని సన్నిధిని నువ్వు పరిగెత్తుకొని వచ్చి ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉంటే, ప్రభు మాటలు వింటూ ఉంటుంటే నీకు మేలుంది. ఈరోజు ప్రియులారా, నీవు నేను మనందరం కూడా ప్రభుని పోలి నడుచుకోవాలి. 17వ వాక్యం చూద్దాం. 3వ అధ్యాయం 17వ వాక్యంలో, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి మనం ఎదగాలి. ఎలా నడిచారు, మనకన్నా ముందు భక్తులు ఎలా జీవించారు. చెన్నై ప్రాంతం వెళ్ళి అక్కడ తోమ సమాధి, తోమ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ పరిచర్య విధానము ఆయన చూసాం. మొత్తం 7 చర్చెస్ ఆయన చెన్నై ప్రాంతంలో ఆయన స్థాపించాడు. మొత్తం 7 చర్చిలు స్థాపించాడు. నిజంగా ఆయన వచ్చి అనేకులకు స్వార్థ ప్రకటించినప్పుడు అనేకులు రక్షణ పొందారు. అయితే ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన వెనకమాలకు వచ్చి బల్లెం తీసుకొని పొడిచి చంపేశారు. 12 మంది శిష్యులు నిజంగా హతసాక్షులుగా మార్చబడినారు. మన భారతదేశానికి వచ్చినటువంటి తోమా గారు కూడా నిజంగా చనిపోయారు. ఒక వ్యక్తి ఒక త్యాగపూరితంగా సేవ పరిచయలో పాల్గొనినప్పుడు నిజంగా మన దగ్గరికి స్వార్థ వచ్చేసింది ప్రభు యొక్క చిత్తంలో. ఆ రోజు ధనికులకు మాత్రమే బైబిల్ గ్రంథం చేతిలో ఉండేది. ఈరోజు పేదలైన బీదలైన మన దగ్గర కూడా దేవుని వాక్యం మన చేతిలోనికి వచ్చేసింది. ఈరోజు దేవుని స్తుతించే ఆ ధన్యత దేవుడు మనకిచ్చాడు. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అన్నాడు. ఈరోజు బీదలుగా ఉంటున్న మనకి దేవుని కృపనిచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మన చేతికి ఇచ్చాడు. ఈ వాక్యాన్ని మనం చదివి, వాక్యాన్ని నెమరు వేసుకొని, వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకుంటే మన జీవితంలో దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటాం. నిజంగా ప్రభు పిల్లలుగా ఏక మనసు కలిగి ప్రభుతో ఏకమై ప్రభు యొక్క పరిణామం సాకారంగా మనం ఉంటే జీవగ్రంథంలో పేరు రాయబడుతుంటుంది. ఎప్పుడు మనము ప్రభులో ఆనందించే వారిగా ఉంటాం. దేవునికి స్తోత్ర. నిజంగా ప్రభు భక్తుడైనటువంటి యోగ సహనాన్ని మనం చూసాము. మన సహనము కూడా సకల జనులకు తెలియబడనీయుడి అన్నాడు. ఎందుకంటే ప్రభు సమీపంగానే ఉన్నాడు. ఆయన త్వరగా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజంగా నీ సహాయాన్ని చూసినప్పుడు దేవుడు సంతోషపడాలి. నిజంగా నా భక్తుడు భూమి మీద ఉన్నాడు, నా భక్తుడైనటువంటి యోబును చూసావా, ఆలోచన చేసావా అన్నట్టుగా నీ పేరు కూడా దేవుడు చెప్పగలగాల. నా భక్తుడు భూమి మీద ఉన్నాడు, నా భక్తుడు భూమి మీద నన్ను ఆరాధించే ఆరాధికుడు, నా మీద ఆధారపడినటువంటి వ్యక్తి ఉన్నాడు భూమి మీద. నిన్ను బట్టి కూడా దేవుడు సాక్ష్యం చెప్పాలా. నిజంగా అంటే సాక్ష్యాన్ని నువ్వు పొందుకుంటే ఎంత బాగుంటుంది. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ప్రభుని పోలి, ప్రభు పిల్లలు పోలి మనం నడుచుకోవాలి. ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, అవి మనము ఏవి పవిత్రమైనవో వాటి యొక్క మనం ధ్యానం ఉంచాలి. నిజంగా ఈరోజు మన ధ్యానం అంతా కూడా దేవుని వాక్యానుసారంగానే మనం ఉండాలి. సత్యమైన వాక్యం వైపు మన ధ్యానం ఉండాలి. ఈరోజు ప్రియులారా, రకరకాల పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అందరూ రకరకాలుగా పరిగెత్తుతున్నారు ఈ లోకంలో. కనుక మనం పరిగెత్తడం ఎలా పరిగెత్తుతున్నాము, దేవుని కొరకు మనకు పరిగెత్తితే మనకు ఆశీర్వాదం ఉంది. తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యంలో మనం చదవగలిగితే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడం. ఈరోజు ప్రియులారా, మనం ఈ లోకంలో చాలా సంపాదించుకుంటాం. కానీ ప్రభు యొక్క చిత్తానుసారంగా దేవుని మాటలు దేవుడు మనకు వినిపిస్తున్నాడు. మొదటిగా మనం ఏం సంపాదించుకోవాలంట? నీతిని సంపాదించుకోవాలి. సభలో దేవుని నామాన్ని మహిమపడతారు. నీతిని ఎలా సంపాదించుకోగలము? ప్రియులారా, నీతిమంతుడైన యేసుక్రీస్తును సంపాదించుకుంటే మనం నీతిని సంపాదించుకున్నట్టే. సభలో దేవుని నామాన్ని మహిమపడతారు. హల్లెలూయా. యేసయ్యను నువ్వు సంపాదించుకోవాలి. ఈరోజు నువ్వు అన్ని సంపాదించుకొని యేసు ప్రభువుని నువ్వు సొంతం చేసుకోకపోతే, ఆయనను సంపాదించుకోకపోతే సున్నానని జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్ని ఉన్నా నీకు సున్నానే. ప్రభు నీ జీవితంలో లేకుండా, ప్రభు జీవితంలో లేకుండా ప్రభువులోనూ జీవించుకున్నట్టే నువ్వు ఎంత కలిగి ఉన్నా కూడా అది అంతా కూడా సున్నానని జ్ఞాపకం చేస్తున్నావు. నువ్వు సంపాదించుకోవాలి. నీతిమంతుడైన ప్రభువుని సంపాదించుకోవాలి. తర్వాత నువ్వు భక్తిని సంపాదించుకోవాలి. భక్తి ఈరోజు ప్రభు యందు భయభక్తులు కలిగి నువ్వు ఉండగలిగితే ఎంత బాగుంటుంది.
నువ్వు విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. నిజంగా ఒకప్పుడు ప్రారంభ దశలో విశ్వాసం లేకుండా దేవుని మందిరానికి వచ్చావేమో, ప్రారంభంలో ప్రభుని విశ్వసించినప్పుడు సరైన విశ్వాసంలో జీవితం లేదేమో, ఇన్ని సంవత్సరాలైనా నువ్వు ప్రభుని విశ్వసించడం ప్రారంభించి, అయితే అప్పటికి ఇప్పటికీ ఎంత లోతుగా నీ విశ్వాసం ఉంది, ఎంత లోతుగా నీ విశ్వాసం ఉంది, ఎంత దూరం పెరిగింది నీ విశ్వాసము. ఈరోజు నీ విశ్వాస జీవితంలో నిజంగా అవిశ్వాసానికి, అల్ప విశ్వాసానికి చోటు ఉండకూడదు. నిజంగా విశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తున్నటువంటి పేతురు ఎప్పుడైతే గాలిని చూసి భయపడినాడో, తనలోకి అవిశ్వాసం వచ్చేసిందో, అల్ప విశ్వాసం వచ్చేసిందో, ఎప్పుడైతే సందేహం వచ్చేసిందో, నిజంగా నీటి పైన నడుస్తున్న వ్యక్తి మునిగిపోవడం ప్రారంభించాడు. నిజంగా విశ్వాసంగా సాగుతున్నప్పుడు ప్రభు వైపు చూస్తున్నంత వరకు, గురి వైపు చూస్తున్నంత వరకు సకంగా వెళ్ళాడు, క్షేమంగా వెళ్ళాడు, నీటి పైన నడిచాడు, ప్రభు మాటను పట్టుకొని ముందుకు బాగానే నడిచాడు. ఈరోజు ప్రభు మాటను పట్టుకొని నడిచినంత వరకు నీ ముందు ఎటువంటి అగాధము నన్ను క్షేమంగానే బయటకు తాడుతావు. దేవునికి స్తోత్రం. ఎటువంటి ప్రమాదము నీ ముందు పనిచేసుకున్నా, ఏ ప్రమాదంలో చిక్కుకోకుండా ఆ ప్రమాదపు పైన నేను నడిచి క్షేమంగా నువ్వు ముందుకు తాడుతావు. ఎప్పుడు ప్రభుని చూసి నువ్వు నడిచినంత వరకు, నీతిమంతుడని యేసయ్యను కలిగి భక్తిగా నువ్వు బ్రతుకుతూ విశ్వాసంతో ముందుకు సాగుతున్నప్పుడు నీ జీవితంలో ప్రేమను సంపాదించుకొని, ఓర్పును సంపాదించుకొని, సాత్వికతను సంపాదించుకొని నువ్వు ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తావో ప్రియులారా, ఏ శత్రువు నిన్ను ఏమీ చేయలేడు. చప్పట్లు దేవుని నామమున మహిమపడతాడు. హల్లెలూయా. ప్రభు నీకు సహాయకరంగా రాబోతున్నాడు. ప్రభు నిన్ను చేపట్టుకొని నడిపించబోతున్నాడు. ఈరోజు ప్రియులారా, చాలా మంది 6:9 వాక్యం చదివినారా? 1 తిమోతి రాసిన పత్రిక 6:9 ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను ఊరిలోను అటు మనుషులను నష్టములను నాశనములను ముంచివేస్తారు. ఈరోజు చాలా మంది ఊరిలో పడిపోతా ఉన్నారు, శోధనలో పడిపోతున్నారు. కారణం ఏంటంటే ధనం 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 సంపాదించాలి, ధనము సంపాదించాలని ప్రభువుని మర్చిపోతున్నారు. ప్రభువుని సంపాదించేది దానికి బదులుగా ధనము కోసం ప్రయాసపడి శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములుగా హానికరములైన అనేక దురాశలను పడిపోయి వీళ్ళ చివరికి వారు నష్టపోతూ నాశనం అయిపోతూ ఉన్నారు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది 10వ వాక్యంలో, ధనాపేక్ష ధనాపేక్ష సమస్తమైన కీడులకు అది మూలముగా మార్చబడింది. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం ఉండే తొలగిపోయి నానా బాధలతోనూ తమను తాము పొడుచుకుని ఉన్నారు. ప్రియులారా, ఈరోజు నిజంగా తమ జీవితాలు ముగించేసినారు. ధనాపేక్ష అనేది సమస్తమైన కీడులకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొందరు ఆశించారు, అయితే ధనాన్ని ఆశించి దేని నుండి తొలగిపోయినారంట? ఎక్కడి నుండి తొలగిపోయినారంటున్నానా? విశ్వాసం నుండి తొలగిపోయినారు. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ ఓర్పుతో మనము సహనంతో ముందుకు సాగాలి. ఈరోజు విశ్వాసమును కర్తైన ప్రభు వైపు మనము ముందుకు వెళ్ళాలి, కానీ ఆయన నుండి మనం తొలగిపోకూడదు. ఈరోజు చాలా మంది నానా బాధలు పడటానికి కారణం ప్రియులారా ధనాపేక్షే. ఈరోజు మనుషులను నష్టంలోను నాశనంలో ముంచి వేస్తా ఉన్నాయి. అయితే దైవజనుడు అంటున్నాడు, నువ్వు నీతిని సంపాదించుకో, భక్తిని సంపాదించుకో, విశ్వాసాన్ని సంపాదించుకో, ప్రేమను సంపాదించుకో, ఓర్పును సంపాదించుకో, సాత్వికములను సంపాదించుకో. ఈరోజు నిజంగా దైవజనుడు, నిజంగా ప్రవక్తగా ఉన్నటువంటి యోబు గారు ఓర్పును సంపాదించుకున్నాడు. ఓర్పు, ప్రేమ కలిగి జీవించాడు, విశ్వాసంతో జీవించాడు, భక్తిగా బ్రతికాడు, నీతిని సంపాదించుకున్నాడు. అందుకే 12వ వాక్యంలో భక్తుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, 6వ అధ్యాయం 12వ వాక్యంలో, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. ఈరోజు మంచి పోరాటము నీ ముందు ఉంది, అది విశ్వాస సంబంధమైనది. అవిశ్వాసకి విశ్వాసకి పాలలేవు. నువ్వు అవిశ్వాసతో జోడుగా ఉండొద్దు, అది అల్ప విశ్వాసతో పాల్పొప్పులు పొందవద్దు, తాగుబోతుల విందులో పాల్పొప్పులు పొందవద్దు. దేవుడు మాటలు మనం వింటావన్నా, నువ్వు విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడాలి, నిత్య జీవమును నువ్వు చేపట్టుము అంటున్నాడు. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోంటివి. ఈరోజు ప్రియులారా, ఎందుకంటే
ప్రభు రాబోతున్నాడు. 14 వాక్యం మనం చూస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకంగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలు గైకొనవలని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఎప్పటి వరకు? ప్రభు ప్రత్యక్షమైన రోజు వరకు. ప్రభు రాబోతున్నాడు. మధ్యాకాశంలోని కడమరుషత్వం మారబోతుంది. ప్రభు వచ్చేంత వరకు కూడా నిష్కలంకంగాను అనింద్యంగాను నువ్వు జీవించాలి. నిజంగా ప్రియులారా, దేవుని మాటలు మనం వింటా ఉన్నాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడాలని దేవుని యొక్క సేవకుల ద్వారా, దేవుని బిడల ద్వారా, దేవుని వాక్యము ద్వారా మనం హెచ్చరిక పొందుతున్నాం. నిజంగా మనం మంచి పోరాడాలి. మంచి పోరాటం. ఈ లోకంలో పోరాటాలు చాలా రకాలు ఉన్నాయి. అయితే నువ్వు ప్రభు కోసం నువ్వు పోరాడితే, విశ్వాసంబంధమైనటువంటి మంచి పోరాడితే ఈ పోరాటంలో నీకు జయం వస్తుంది. నువ్వు ఆశీర్వాదాన్ని నువ్వు పొందుతావు. మరొక మాటని జ్ఞాపకం చేస్తాను. 17వ వాక్యం చదువుదాం. 6వ అధ్యాయం 17వ వాక్యం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మికంచక సుఖముగా అనుభవించుట సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే మనం నమ్మకం ఉంచాలి. ప్రియులారా, ఈరోజు మన నమ్మకం అంతా దేవుని యందే. నిజంగా ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అంటున్నాడు. ధనం దేవుడు ఇచ్చాడు. అయితే గర్వం అనేది మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. గర్వం ఎప్పుడైతే ఒక మనిషిని పడుతుందో, గర్వం అనేది వచ్చినప్పుడు ఆ మనిషి నష్టంలోను నాశనంలోను పడిపోతాడు. గర్వం అనేది పడదోస్తుంది. దీన మనస్కులు ఉన్న వారిని దేవుడు లేవనెత్తుతాడు. దీన మనస్కులై ఎప్పుడైతే నువ్వు తగ్గింపు జీవితాన్ని కలిగి నువ్వు తగ్గించుకొని దేవుళ్ళలో జీవిస్తావో, ప్రభు నిన్ను హెచ్చించేవాడిగా ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, దేవుని మాటలు వింటున్నాం. సమస్తము మనకు ధారాళంగా దయచేసి దేవుడు ఉన్నాడు. సమస్తము ధారాళంగా నువ్వు ప్రార్థన చేస్తే నీకు ప్రార్థనకు జవాబిస్తాడు. నువ్వు ఉద్యోగం రాదు, మంచి వ్యాపారం జరగదు, నా కుటుంబంలో మంచి నేను చూడలేనేమో, ఈ రోగం నుండి ఈ బాధ నుండి విడుదల పొందలేనేమో అని దిగులు చేస్తున్నావేమో, భయపడుతున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, మనకు సమస్తము ధారాళంగా దయచేసి దేవుడు ఉన్నాడు. దేవుని మాట మనకు ప్రకటిస్తా ఉన్నాడు. సమస్తము నేను నీకు ధారాళంగా దయచేస్తాను. సమస్తము. ఈరోజు నిజంగా నీవు ధారాళంగా దయచేసి దేవుని ఎదుట నిన్ను దేవునికి అప్పగించుకున్నట్టయితే ప్రభు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిష్కలంకంగా అనింద్యంగా నువ్వు బ్రతకడానికి సిద్ధంగా ఉండు. మంచి పోరాడు. నువ్వు ప్రయాసపడు. నువ్వు సంపాదించుకోవడానికి నీతిని, విశ్వాసాన్ని, భక్తిని, ప్రేమను, ఓర్పును, సాత్వికమును నువ్వు సంపాదించుకోవడానికి ప్రయాసపడును. ఎందుకంటే అలా ప్రయాసపడిన వారు దైవ గ్రంథంలో మనం చూస్తాం. రండి, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఏప్రిల్ రాసిన పత్రిక మన 11వ అధ్యాయంలో మనం చూస్తాం. కొంతమంది ప్రయాసపడినారు. వారు మనకన్నా ముందుకు సాగిన వారే, భక్తులుగా జీవించిన వారే. రండి, 11వ అధ్యాయంలో మొదటి 8వ వాక్యం చదవండి. 8వ వాక్యం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందని ఉన్న ప్రదేశమునకు బయలుదేరి. ప్రియులారా, ఈరోజు అబ్రహాము పిలువబడినాడు. విశ్వాసమును బట్టి పిలుపుకు లోబడినాడు, దేవునికి లోబడినాడు. ఈరోజు నీవు కూడా దేవునికి లోబడితే నీకు ఆశీర్వాదం ఉంది. నిజంగా అబ్రహాము సంతానం లేదని బాధపడుతున్నాడు. అయ్యో, నాకు అన్నీ ఇచ్చావు ప్రభువా, కానీ నాకు సంతానం లేదే అని బాధపడుతున్నాడు. ఆకాశ నక్షత్రములు చూపించి అలా నీ సంతానాన్ని నేను చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చాడు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వాగ్దాన పుత్రుడు ఇస్సాకుని ఇచ్చిన తర్వాత దేవుడు ఒక పరీక్ష చేసి చూశాడు. ఇచ్చిన కుమారుణ్ణి మళ్ళా బలి నాకు ఇచ్చేయి అని అడిగాడు. ప్రియులారా, పరీక్షలో యోబు విజయం సాధించాడు. ఇక్కడ అబ్రహాము కూడా ఇవ్వడానికి ఎన్నికలేదు. తన ఏకైక కుమారుని దేవుడు అడిగాడు కాబట్టి దేవునికి నేను ఇచ్చేస్తానని. ప్రియులారా, నిజంగా బలి ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు దేవుడు ఏం బలి తీసుకోలేదు, కానీ పరీక్ష చేసి చూశాడు. తన దూతను పంపించి ఆ బలిని ఆపివేసి, ప్రియులారా, తన కుమారుడికి బదులుగా మరొక జంతువును అక్కడ మనము ప్రభువు బలి అబ్రహాము దేవునికి బలిని ఇచ్చినట్టుగా మనం చూస్తాం.
ఈరోజు దేవుడి పిలుపుకు లోబడినాడు. ఎందుకంటే దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన సమస్తము ధారాళంగా ఇస్తాడు, ఆయన సాయం చేస్తాడు. ఒక నమ్మకం, ఒక నిశ్చయత ఆయన కలిగింది. ఈరోజు నువ్వు దేవుని వెంబడిస్తున్న నీవు, దేవుని మార్గంలోనికి వచ్చిన నీవు, దేవుని ఆరాధిస్తున్న నీకు కూడా ఉండవలసింది ఒక నమ్మకం ఉండాలి, ఒక విశ్వాసం ఉండాలి. నువ్వు కూడా దేవునికి నువ్వు లోబడాలి. అయితే అబ్రహాము ఏ ప్రదేశానికి బయలు వెళ్తున్నాడు, ఎక్కడికి వెళుతున్నాడు, అది ఎరగకనే బయలు వెళ్ళినాడని దేవుని వాక్యం ద్వారా మనం చదువుతున్నాం. ఎరగకనే ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో, దేవుడు పిలుస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అంతే, పిలిచిన స్థలంలో ఆయన వెళ్తున్నాడు. ఎక్కడికి దేవుడు పిలిస్తే అక్కడికి వెళ్తున్నాడు. నిజంగా నువ్వు దేవుని వాక్యాన్ని నేను ఈ విధంగా చెప్తాను. ఈరోజు ఉదయకాల సమయంలో లేచిన వెంటనే బైబిల్ చదివినారా అని చేతులు ఎత్తండి అంటే చాలా మంది చేతులు దించేస్తారు. ఉదయకాల సమయంలో లేచిన వెంటనే మోకరించి ప్రార్థన చేసుకుని నేను దేవునికి అప్పగించుకున్నావా అంటే నిజంగా చాలా మంది ప్రార్థన చేయని అనుభవాలు కనపడతా ఉంటాయి. కానీ ఆశిస్తూ ఉంటారు దేవుని ద్వారా, కానీ ఆశిస్తూ ఉంటారు మేలును, ఆశిస్తూ ఉంటారు ఆశీర్వాదాన్ని, ఆశిస్తూ ఉంటారు గొప్ప ఉద్యోగాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప వ్యాపారాన్ని, గొప్ప కుటుంబాన్ని కలిగి ఉండాలని, మేలును అనుభవించాలని. కానీ దేవుని ఎదుట మొదటిగా చోటు ఇవ్వకుండా మనం ఆశిస్తుంది. ఏది మనము పొందుతలేదు. ఆయన వేరుగా ఉండి మనం ఏమీ సాధించలేము. ఆయనలో మనం అంటుకట్టుబడి ఆయన సహవాసములో, ఆయనలో ప్రార్థన చేస్తూ ఆయనలో మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో ప్రభు ద్వారా మనం సమస్తమును పొందుకుంటాం. 17వ వాక్యం చూద్దాం చివరిగా ముగిస్తానికి. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 17 నుండి 19 వరకు కలిపి ఉంటాయి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడునని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతులలో నుండి మరలా పొందిన సమరుడు దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినాడు అబ్రహాము. ఈరోజు దేవుడు ఎన్నుకున్నాడు అబ్రహామును. ఈరోజు అబ్రహాము దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించిన వ్యక్తి. అబ్రహాము దేవుని యొక్క సహవాసమును స్నేహితుడుగా మార్చుకున్నాడు. దేవుని యొక్క స్నేహితుడు అబ్రహాం. ఈరోజు ప్రభు యొక్క మంచి ఆయన అంటున్నాడు, నా స్నేహితుడా అని హెచ్చరిక చేసినాడు. తల్లి చెల్లి అక్క, నా స్నేహితులని మీతో నేను చెప్పుకున్నదేమనగా దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవాలని మీకు తెలియజేస్తున్నాను. చంపిన తర్వాత నరకములో పడబోయే శక్తి కలిగిన వారికి భయపడి అన్నాడు. ఆయనకు మీరు భయపడి అన్నాడు. ఎందుకంటే 2 పిచ్చుకలు కాసులకు అమ్మబడినాయి. అయితే వాటిలో ఒకటైనను, ఈరోజు నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడు. పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడను కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు. ఈరోజు తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడినాయి అన్నాడు. మీరు భయపడకుడి అంటున్నాడు. ఎందుకంటే అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. ఈరోజు అబ్రహాము నమ్మినట్టుగా నువ్వు కూడా దేవుని నమ్మితే ఎంత బాగుంటుంది. అబ్రహాము నమ్మాడు, ఆయన మృతులను కూడా లేపుటకు దేవుడు శక్తిమంతుడు అని ఎంచాడు. చనిపోయిన వారిని కూడా ప్రభు లేపుతాడు అని ఒక నమ్మకం, ఒక నిశ్చయత అబ్రహాముకు ఉంది. సమస్తమైన ధారాళంగా చేయగలడు అని ఒక నమ్మకం ఉంది. ఈరోజు నువ్వు కూడా అతి నమ్మకం కలిగి దేవుణ్ణి బట్టి నువ్వు దేవుల్లో ఆనందిస్తూ ఉంటుంటే ఎంత సంతోషం. తలను చిన్న ప్రార్థన చేస్తాం. ఈరోజు నీవు విశ్వాసమును బట్టి నీతికి వారసులుగా మార్చబడిన అబ్రహాము తన జీవితంలో